ఇవాళ ఎవరైతే ధనవంతులు ఉన్నారో ఆ ధనవంతుల చేత ఈ రోజున సమాజాన్ని అభివృద్ధి చేయడానికి పిపిపి మోడల్లో ఈ రోజున ఎవరైతే పేదవాడికి వైద్యాన్ని అందించడానికి, ఆరోగ్యాన్ని రక్షించడానికి ఈ రోజున పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ తో ముందుకు వెళ్తా ఉంటుంటే వైద్య కళాశాలలు దాన్ని కూడా నువ్వు దుర్వినియోగం చేయడానికి కోటి సంతకాలు పెట్టించి ఏం మాయ మాటలు చెప్పి సంతకాలు పెట్టడానికి సంతకం పెట్టయ్యా అంటే ఎవరైనా పెడతారు. దేనికి పెట్టారు, ఎందుకు పెట్టారని నువ్వు పెట్టించిన వాళ్ళతో ఒకళ్ళ చేత మాట్లాడచ్చు. ఏమిటి దానికి అర్థం అని చెప్పి మాట్లాడచ్చు. ఇవాళ నీకు ఈ రోజున కేవలం బురద వేయటానికి ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని రంగాల్లో కూడా ప్రభుత్వం యొక్క ఆధీనంలో, ఆధిపత్యంలో, ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో వైద్యాన్ని అందించే విషయంగా అవుట్ పేషెంట్స్ అయితే 100% ఫ్రీగా, అదేవిధంగా ఇన్ పేషెంట్స్ అయితే 70% ఫ్రీగా, ఈ రకంగా సీట్స్ వచ్చేటట్టుగా 50% ప్రభుత్వ ఆధీనంలోనే సీట్స్ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన చేస్తా ఉంటే నువ్వెందుకు 50% సీట్స్ కి నువ్వెందుకు ఫీజులు పెంచావు? ఏ ఉద్దేశంతో ఫీజులు పెంచావు? దేనికి పెంచావు? ఎవరు లబ్ధి పొందడానికి పెంచావు? నువ్వు చేసిన తప్పుల్ని ఈ రోజున అలాంటి తప్పులు దొరలకుండా పేదవాడికి విద్య అందాలనే ఆలోచనతో ఈ రోజున ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంటుంటే దాన్ని తూర్పారబట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి నీ తూర్పార పట్టే కార్యక్రమం ఎందుకు పనికిరాని కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు